టీపీసీసీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. తను పీసీసీ పదవికి అడగడం కొత్త కాదని, అవకాశం వచ్చినప్పుడు అలా అడుగుతూనే ఉంటానని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకే కానీ రెడ్డిలలో ఎవరికైనా అవకాశం కల్పిస్తా జాబితాలో తాను ముందు వరుసలో ఉంటానని అన్నారు. దామోదర రాజనరసింహ, మీరాకుమారి వంటి వారికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనని ఆయన గుర్తు చేశారు. అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రెడ్డి సామాజిక వర్గం చాలా మంది సీనియర్ నాయకులు కూడా అడుగుతారు, కోరుకుంటారు. అందులో నేను ఒకరిని కోరుకునే దాంట్లో పీసీసీ ప్రెసిడెంట్గా సమయం ఉంది. ఇప్పుడు తొందరలో ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పీసీసీ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడేం తొందరగా చేయాల్సినంత అవసరం లేదు అనేది అధిష్టానం తెలుసు. అది సంవత్సరానికా ఇంకా సంవత్సరంన్నరకా ఇంకా టైం ఉంది. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు రానున్న మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత లోకల్ బాడీ ఎంపీసీటీసీ, మండల ప్రెసిడెంట్, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ పూర్తి కావాలి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత అవసరం ఉంటే అప్పుడు అధిష్టానము రాహుల్ గాంధీ గారు అక్కడ అధిష్టానం అప్పుడు ఆలోచన చేసినప్పుడు నేను బస్ స్టాప్లో నిలబడి ఉంటా రెడీగా. సింపుల్గా మీకు చెప్పాలంటే నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటా. ఏ బస్ అంటే ఆ బస్ ఎక్క బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ స్టాప్లో రెడీగా ఉంటా. ఇప్పుడు మా బీసీ ఎస్సీ బస్సులు ఉంటే అవి వస్తే అది అయిపోతాయి. రెడ్డి బస్సులో అలా నా బోర్డుతో బస్సు వచ్చిందనుకో అప్పుడు ఎక్కేస్తా.